హాయ్ ఫ్రెండ్స్, నిహారిక వెన్న వ్లాగ్స్. ఈరోజు మీరు చూడబోతుంది కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసు అంటే తినని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం ద్వారా షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకా పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తినే విధంగా నేను ఎలా చేస్తానో చూడండి. ముందుగా కాకరకాయలను నేను చెప్పినట్టు చేస్తే అందరూ తింటారు. అందరికీ మెచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కాకరకాయలను వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత వాటర్ తీసేసి నూనె వేయాలి. నూనె వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం ద్వారా వాటిలో ఉండే చేదు అనేది చేదు ఉండదు. మీరు ఈ వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను మీ ముందుకి మరిన్ని వీడియోలను తీసుకురాగలుగుతాను. వీలైతే లైక్ కూడా ఇవ్వండి. ఇప్పుడు చూద్దామా. మంచిగా ఫ్రై చేసేసి దీనిలోకి మిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. కాకరకాయ కూరను ఎలా రెడీ చేద్దామో చూద్దామా. కాకరకాయ పులుసు ఫ్రై రెండు కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత మిరపకాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగిన మిరపకాయలు ఉల్లిపాయలు వేయాలి. బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత అల్లం వేసి కలిపి పచ్చివాసన పోయే వరకు కలపాలి. అల్లం పసుపు వేసి పచ్చివాసన లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము చింతపండు గుజ్జుని తయారు చేసుకోవాలి. చింతపండు గుజ్జు అనేది ఈ కాకరకాయ పులుసుకి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పులుసు అనేది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలని ఇందులో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పులుపును సిద్ధం చేసుకోండి. ముందుగా చెప్పినట్టు పులుపును సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాకరకాయలని లో ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడనంత, అంటే కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. రుచికి సరిపడనంత కారము ఉప్పు వేసుకోవాలి. పులుపు కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కావలసిన రుచికి సరిపడనంత ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనము కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్, 2 స్పూన్ల పల్లీల పొడి, 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా సిద్ధం చేసుకున్న వీడియో చూస్తున్నారా ఫ్రెండ్స్? మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కాకరకాయ కూర కంటిన్యూ చేద్దామా. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు ముందుగా పెట్టుకున్నాం కదా, దానిలోని పిప్పంతా తీసేసి వాటర్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టింది తీసేసి ఈ చింతపండు గుజ్జును అందులో పోయాలి. పోయడం ద్వారా చింతపండు అనేది ఈ మసాలాలన్నీ గుజ్జు చిక్కగా అయిన తర్వాత కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఈ గుజ్జు చిక్కబడుతుంది. చిక్కబడ్డ తర్వాత ఇందులోకి మనము రుచికి పులుపు అన్నప్పుడు ఇందులో ఖచ్చితంగా గరం మసాలా, ధనియాల పొడి వేయాలి. గరం మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పులుపు ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాలెన్సింగ్గా బెల్లం అనేది వాడాలి. బెల్లం లేనప్పుడు చక్కెర వేయడం మంచిది. ఇప్పుడు ఎవ్వరు
తినని ఈ కాకరకాయ పులుసు చాలా బాగా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కాకరకాయ పులుసు రెడీ. సబ్స్క్రైబ్ ద ఛానల్.